ఎవరు? వసీకర్. సో వాట్? నేను కూర్చొని మాట్లాడొచ్చా? ఏం అక్కర్లేదు, నిలబడే మాట్లాడండి. నిలబడి మాట్లాడాలా? విత్ హూమ్ యు ఆర్ టాకింగ్? ఐఎమ్ వసీకర్, సైంటిస్ట్. ఓ, చోటా భీమ్స్ ఫాదర్. ఎస్, అబ్సల్యూట్లీ. ఏ వాడు నా కొడుకులా లేడా? నా ఫేస్ వాడి ఫేస్ ఒకలాగే ఉంటుందే. ఎందుకు పిలిపించారు? పనిష్మెంట్ ఇవ్వడానికి. పనిష్మెంటా? నాకు పనిష్మెంటా? ఎందుకు? మీ అబ్బాయి హోంవర్క్ చేయలేదు. మా వాడు హోంవర్క్ చేయకపోవటం ఏంటి? వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. నో. ఎక్కడ మా వాడు? రేయ్ భీమ్, హాయ్ డాడీ. ఏమ్మా హోంవర్క్ చేయలేదా? ఐ లవ్ యూ డాడీ. ఓ, యు లవ్ మీ. చేయకపోతే చేయపోయారా హోంవర్క్? ఎలా చేస్తాడండి? పగలనక రాత్రి అనక ఈయన ప్రయోగాలు చేస్తుంటే ఆ ప్రయోగాలు చూడలేక ఈయన భార్య చనిపోయింది. వీడు తల్లి లేని పిల్లోడు, ఈయన పెళ్ళం లేని మగాడు. ఎలా చేస్తాడండి? ఎలా చేస్తాడు? ఇంట్లో భోజనం పెట్టే దిక్కే లేదు. ఇంకా హోంవర్క్లు యాక్టివిటీస్ ఎవరు చేయిస్తారనుకుంటున్నారు? ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? స్టాప్. ఏదో సెంటిమెంట్లు నీకు టైం దొరికింది కదా అని ఓ కథలు స్టోరీస్ వినిపిస్తున్నావు. స్టూపిడ్. వాట్ ఇస్ ద పనిష్మెంట్ మేడం? ఈ రోజంతా చిన్నపిల్లలు ముడ్లు కడగాలి. నేనా? హలో సార్, కంట్రోల్ రూమ్ నుంచి మాట్లాడుతున్నాను. డ్రగ్స్ స్మగ్లర్ జానీ హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యాడు సార్. పాత బస్తీ వైపు వెళ్తున్నాడు. ఆ దావుద్ గారు జైల్లో ఉన్నాడా బయట ఉన్నాడా? ఈ మధ్య కలుస్తున్నా లేదా? అరే ఏం చెప్పాలన్నా అని గురించి ఈ మధ్య పెద్ద పెద్ద దందాలు సెటిల్మెంట్లు చేయడానికి చూస్తున్నాడు. ఆడు చేసేదే చిల్లర పనులు, దానికి కూడా దొరికిపోతాడు. ఊడ్రాయుడు అన్నాయుడు ఏసీపీ రాధాకృష్ణ కొత్తగా వచ్చిన ఖతర్నాక్ సాలాడు. ఎన్కౌంటర్లు చేసేస్తాడు కొడుకు. అది ఈడెల్లో మనం పడిపోతాడు. మీకేం అవ్వలేదు కదా? సారీ. అది ఇదేంద్ర ఐడికి తీసుకొచ్చిన గోడ అడ్డం ఉంది. ఎంత ధైర్యం ఉంటే స్కూల్ నేను చెప్తున్నాను కదా. సారీ. నువ్వేంద్రా? తప్పించుకున్నాం రాబాయ్, జర్రట్లా మిస్ అయిపోయినాం. పద తొందర పోదాం పద. ఎవ్వడు ఏడికి వాడిది? ఆడే ఏసీపీ గారు వస్తాడు రాబాయ్. ఏసీపీ ఇది యాదగిరి ఖాన్ బస్తీ. గిడకొస్తే గుద్ది చంపేస్తా కొడుకుని. అరే రాయిలాకొచ్చి చాయ్ పానీ లేకుండా పోతారు రాబాయ్. అరే ఇస్మాయిల్ దో చాయ్ బోల్ రే. ఏమ్రా ఇస్మాయిల్ ఎట్లున్నావు? నాడు సాలే పో. నువ్వు చెప్పినట్టు చాయ్ మస్తు ఉన్నది రాబాయ్. ఏమన్నాను? అరే ఇస్మాయిల్ ఒక స్పెషల్ చాయ్ దేరా. ఇంకో స్పెషల్ చాయ్ వన్కి రాబాయ్. ఎరా పారిపోయే ఛాన్స్ వచ్చింది, పారిపోకుండా చాయ్ తాగుతున్నారేంట్రా? ఏంట్రా ఎందుకు పండుగ పిల్లలతో ఒక్క రోజు చేసుకుందామంటే వచ్చాను కాలు మొక్తానా. రేపు పొద్దున జైలుకి వచ్చి సరెండర్ అయిపోతానా. అన్నా ఏదైనా మంచి పని చేసుకుందామని రోడ్డు మీద వచ్చిన అన్న. ఈ కొడుకు మంద అయిపిస్తా తర్వాత ఇస్తా అని తీసుకొచ్చిండు అన్న. ఆపండి.